భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కొత్తగూడెం లక్ష్మీదేవపల్లి వ్యవసాయ మార్కెట్ యార్డులో మొక్కజొన్న కొనుగోలు కేంద్రం ఏర్పాట్లపై ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రాథమిక సహకార సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసినటువంటి మొక్కజొన్న కేంద్రాన్ని ఆయన ప్రారంభించారు. నేపథ్యంలో మంచినీటి సౌకర్యం ఏర్పాటు చేయకపోవడంపై రైతులను ఉద్దేశించి మాట్లాడేందుకు కనీసం మైక్ సౌకర్యం కూడా లేకపోవడంపై ఆయన మండిపడ్డారు. ఇక కూర్చునేందుకు కూడా వీలు లేకుండా ఉందని అధికారులపై ఆయన ఫైర్ అవుతూ అక్కడి నుండి ఆయన వెనుదిరిగారు. రైతులకు ఇబ్బంది అవుతుందని చెప్పి రావడం జరిగింది. ఈ మొక్కలకు సంబంధించి కొంతమంది దళారులు మీ దగ్గర కొనుగోలు తక్కువ రేటు చేసి ఇక్కడ ఎక్కువ రేటు వస్తుంది కాబట్టి ఆ జాగ్రత్త తీసుకోండి. రెండోది కంప్లైంట్ 25 క్వింటాలే కొంటామన్నారంటే అది ఎవరు 35 వస్తుంది సార్. 40 క్వింటాల దాకా వస్తుంది. 35 క్వింటాలు సార్. అది పైనుంచి మాట్లాడతాం. సుజాత దగ్గర ఒక పాయింట్ పెట్టాడు సార్. అది ఇచ్చింది, అది ఆల్రెడీ మొదలైంది. అది ప్రోగ్రామ్ కూడా వాళ్ళు పెట్టారు. వాళ్ళకి సెల్ ఫోన్ కూడా ఒకటి 2 కార్యక్రమాలు. మీ అందరికీ నమస్కారం. 10 రోజులు రావద్దు, రైతులకు ఇబ్బంది అవుతుందని చెప్పి